చదవండి. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. చూసారా, ఈ మాట చాలా గొప్ప మాట. దేవుని ఆశ్చర్య కార్యములను చూడడానికి రండి. ప్రభుకు స్తోత్రం. దేవుని ఆశ్చర్య కార్యములను చూడడానికి రండి. ఆయన నరుల ఎడల భీకరమైన కార్యములు చేస్తున్నాడు. ఎలాంటి కార్యాలు చెప్పండి? ఎలాంటి కార్యాలు? భీకరమైన అంటే ఏంటండి? భీకరంగా అంటే చాలా భయంకరమైన, భీకరమైన, మనకు ఒళ్ళు గొగుర్చు కొడిపించేటువంటి కార్యాలను దేవుడు ఎవరి ఎడల చేస్తాడంట? నరుల ఎడల చేస్తాడు. నరుల ఎడల చేస్తాడు. ఉదయకాలం చిన్న డిస్కషన్ వచ్చింది. ఒక క్రైస్తవురాలైనటువంటి ఒక సహోదరి పాస్టర్ కూతురు దేవుణ్ణి విడిచిపెట్టి ఆమె హైందవ్యంలోకి వెళ్ళి క్రైస్తవుల పైన, మరి యేసు ప్రభు పైన, బైబిల్ పైన బురద చదువుతాము. అయితే నేను ఒక విషయం అనుకున్నాను ఏంటంటే, వీళ్ళు ఎన్ని చెప్పినా బైబిల్ ఎంత సత్యమైందంటే, దేవుడు మన కళ్ళ కింద చూపిస్తున్న రుజువు ఒకటేముందంటే, నిజమైన దేవుడు యేసు ప్రభు అనడానికి ఒక బలమైన రుజువు భూమి మీద ఉన్నది. ఒకటి బైబిల్, రెండవది ఏంటిది అని అంటే, వాళ్ళ బైబిల్ మనుషులు రాసేది మేము నమ్మము అని అనుకుంటే, రెండవది ఏంటంటే ఇశ్రాయేలు దేశం దేవుడికి ఇస్తుంది. హల్లెలూయా. ఇశ్రాయేలు దేశం సాక్షాత్తు భూమి మీద ఉన్నది. ఇంకేం కావాలి? రుజువు. పర్ఫెక్ట్గా ఇజ్రాయెల్ దేశం ఉంది భూమి మీద. అంతకంటే మీకు రుజువు ఏం కావాలి? వాళ్ళు ఆల్రెడీ హిస్టరీలో వాళ్ళు రాసి ఉంది. వారి దైవ గ్రంథమైనటువంటి మరి తోరా ఏదైతే ధర్మశాస్త్రం ఉందో దాంట్లో వాళ్ళ చరిత్ర ఉంది. ఆ చరిత్ర రాసినట్టుగా వాళ్ళు కూడా సాక్షాత్తు మన కళ్ళకు కనిపిస్తున్నారు. వాళ్ళు లేరు భూమి మీద అంటే మనం నమ్మకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళు భూమి మీద ఉన్నారు కదా. వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే, 4000 సంవత్సరాల క్రితము మమ్మల్ని ఐగుప్తీయులు బానిసలుగా చేసుకొని ఏగారు. అయితే మా మోషే ప్రవక్త వచ్చి మమ్మల్ని బయటకు తీసుకొచ్చాడు. ఇదిగో ఈ కానాను దేశం మాకు ఇచ్చాడు. అయితే మేము ఇక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా చెల్లిపోయాం. మళ్ళీ మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. ఖచ్చితంగా దేవుడు మాకు మరి ఫ్రీడమ్ ఇస్తాడు. అతి త్వరలో మిగతా 10 గోత్రాలు కూడా తిరిగి వారి స్వదేశానికి వస్తాయని చెప్పి వాళ్ళు సాక్షాత్తు చెప్తూ ఉంటే, ఇంకా ఇది ఇంకేం రుజువు మనకు కావాలి? దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. గొప్ప రుజువే, భౌతికపరమైన రుజువు ఇశ్రాయేలీయుల దేశమే భూమి మీద ఉండడము. ఇంకంతకంటే గొప్ప రుజువేమి మనకు అక్కర్లేదు. ఆ రుజువు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుల ఎడల ఆయన భీకరమైన కార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రం. రాజుల మేడలో వచ్చాడు. అహంకారులను అదుపులో చేశాడు. సముద్రాన్ని ఫైర్గా చేశాడు. 10 తెగులు ఐగుప్తు దేశంలో తెచ్చి తన ప్రజలను బలమైన హస్తంతో బయటకు తీసుకొని వచ్చాడు. వారి జీవితంలో భీకరమైన కార్యాలు చేశాడు. అందుకే ఈ కీర్తనకారుడు రాస్తున్నాడు ఏమని అంటే, దేవుని ఆశ్చర్య కార్యములు చూడడానికి మీరు రండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన భీకరుడై ఉన్నాడు. దేవుడు చాలా భీకరమైన కార్యాలు చేస్తాడు. మనమే చాలా మిస్టేక్స్ చేస్తాం. ఏదో నేను కూడా దేవుని దగ్గర చాలా మిస్టేక్స్ చేస్తాను. ఎందుకంటే దేవుణ్ణి అర్థం చేసుకోకుండా నడవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మన మనుషులు దేవుని దగ్గర చాలాసార్లు మనం ఆయనకి ఇష్టానుసారంగా నడవడంతో వల్లే మనకు అనేక కష్టాలు వస్తుంది. నిజంగా మనం దేవుడి మీద ఆధారపడి ఆయనకు దగ్గరగా చేరితే దేవుడే మన జీవితంలోకి దిగొచ్చి ఆయనే మన సమస్యలన్నిటినీ మరి క్లియర్ చేస్తూ మనకంటే ముందుగా నడవగల మంచి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు ఆయన ముందు పెట్టాం. మనం ఏం చేస్తామంటే, నాకు ఇది ఇష్టమైన పని కదా, ఒకవేళ దేవుని ముందు పెడితే ఇది క్యాన్సల్ చేస్తాను కావచ్చు అనిపిస్తుంది. హల్లెలూయా. అంతేనే కాదు, మనకి ఇష్టమైన పని ఉంటుంది. కొన్ని ఏంటి మరి కొత్త బైక్ కావాలనిపిస్తుంది. దేవుడు అంటాడు ఒకవేళ ఇప్పుడు వద్దులే అంటాడు. మనకు అనిపిస్తుంది ఇప్పుడు నేను దేవుడిని అడిగాను తీసుకున్నాను, ఇప్పుడు వద్దంటాడు. నాకు ఇప్పుడు కావాలి, నా కోరిక ఇప్పుడే తీర్చబడాలి. కానీ అదే విషయాన్ని దేవునికి ముందు పెడితే
చెప్పలేము, నీకంటే ముందే దేవుడు ఇస్తాడేమో, ఎవరు తెలుసు. అయితే మనం ప్రతిదీ దేవుడి ముందే పెట్టాలి. మన ఒక సేవకుడు అంటున్నాడు, నాకు చాలా నచ్చిన మాట, ఎంత మంచి మాట అన్నాడంటే, నీకు మనసులో ఏది అనిపిస్తే అది నీ గదిలోకి వెళ్ళి తలపేసుకొని నువ్వు చెప్పుకోగలిగిన ఒకే ఒక వ్యక్తి దేవునికి ఇస్తాడు. ఏమన్నాడు నీ మనసులో ఏదనిపిస్తే కదా చెప్పు దేవుడికి. నీకు తినాలనిపిస్తున్నా, ఏసయ్య నాకు తినాలనిపిస్తుంది చెప్పు, ప్రభుకి స్తోత్రం. ఏసయ్య నాకు మంచి బట్టలు వేసుకోవాలి, ఏసయ్య నాకు మంచి ఇంట్లో, నీ ఇష్టం వచ్చింది అడగవయ్యా దేవుడు. కానీ ఎప్పుడు ఎక్కడ సీక్రెట్గా గదిలోకి వెళ్ళి దేవుని ముందు చెప్పు. నువ్వు జయించలేని సమస్య కూడా, నీకు ఏ విధంగా సమస్య వచ్చినా సరే ఆ సమస్య కూడా ప్రభు ముందు పెట్టు. ఆయన నీకు ఆ సమస్యను మరి పరిష్కారం చేయగలదు. ఆయన భీకరమైన కార్యాలు చేయగలదు. చూద్దాం, అంశం చెప్పాను కదా ఏమనంటే, ఏంటి అంశము? చిన్న వాటితో దేవుడు చేయు గొప్ప కార్యాలు. ఒక్క కార్యాలు చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 8, 9 వచనం. చదవండి, 8, 9 వచనాలు. యోహాను సువార్త. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ, ఇక్కడ ఉన్న ఒక ఎవరి యొద్దనట? ఇక్కడ ఉన్న ఒక చిన్న, ఇప్పుడు ఈ కథ అందరూ తెలిసి 2 చేతులు 5 పెట్టు తెలుగులో అది దేవుడు చాలా మందికి ఇచ్చిందని చెప్పి. కానీ నేను అనేది ఏంటంటే, అసలు ఆ రొట్టెలు ఎవరి దగ్గర ఉన్నాయి? చిన్న వాళ్ళ దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర, డబ్బున్న వాళ్ళ దగ్గర, ఓ జ్ఞానమున్న వాళ్ళ దగ్గర, ఓ గొప్ప వ్యక్తి దగ్గర లేవు, చిన్న వ్యక్తి దగ్గర ఉన్నాయి. నిజంగా చిన్న పిల్లల దగ్గరికి ఏదైనా తీసుకోగలమా మనం? తినేది తీసుకోగలమా? చిన్న పిల్లల దగ్గర నుంచి నీ వస్తువు కానీ వాళ్ళ దగ్గర తినే వస్తువు తీసుకోగలిగితే నువ్వు హీరోయిన్. వాడు ఇస్తాడా ఇవ్వమంటే? అస్సలు ఇవ్వదు. తినడానికి చాక్లెట్, బిస్కెట్ ఏదైనా ఓకే, చేరేసుకో తమ్ముడు, అది కింద పెట్టి చేరేసుకో. ఎవరైనా వస్తే శానిటైజర్ కింద పెట్టు, ఇటు పడుకున్నాం. ఎస్, అది కరెక్ట్. గమనించండి. అయితే ఈ చిన్నపిల్లవాళ్ళ దగ్గర నుంచి మనము తినే వస్తువులు తీసుకోలేము. కానీ అక్కడ రాయబడి ఉంది, ఈ రొట్టెలు ఎవరి దగ్గర ఉన్నాయంట? చిన్నవాని వద్ద. ఆ శిష్యుడు వెళ్ళి, ఆంధ్రయ్య వెళ్ళి, ప్రభా ఇక్కడ ఒక చిన్నవాని వద్ద 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. చేపలు కూడా ఏంటంటే ఎలాంటి అట? చిన్నవి. మళ్ళీ వాడు చిన్నవాడు, మన చేపలు కూడా చిన్న. చూసారా, ఆ మాట మనకు బాగా దాకింది. అందుకే ఈరోజు ఆ వాక్యం చూస్తున్నాం. చిన్నోడి దగ్గర ఉండడం ఏంటి? చిన్నవాడి కూడా లేదు. చిన్నవాడి దగ్గర ఉన్నాయి అనగానే అతను అడిగారు, నువ్వు ప్రభువుకి ఇస్తావా అంటే, వాస్తవానికి చిన్నపిల్లగాడు ఏమన్నా, నేను నిన్నొచ్చాను ఈ మీటింగ్కి, నాకు ఆకలి వేస్తుంది, నేనే తినాలి అనాలి. కానీ బహుశా యేసు ప్రభు చెప్పిన మాటలన్నీ ఆ చిన్నవాడు విని బహుశా అతనికి విశ్వాసం కలిగి ఉంటుంది. ఇవి యేసు ప్రభుకి ఇస్తే యేసు ప్రభు ఏదో చేయగలుగుతాడని నమ్మకం కలిగి ఉంటుంది. వెంటనే నేను తప్పకుండా యేసు ప్రభుకి ఇస్తానన్నాడు. తన దగ్గర ఉన్న 2 చిన్న చేపలు, ఆ చిన్న రొట్టెలు కూడా చిన్నగా అయి ఉంటాయి. ఆ చిన్న రొట్టెలు 5ని ఈ చిన్నవాడు యేసు ప్రభు గొప్పవాని చేతులు పెట్టాడు. ప్రభుకి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. మన ఆర్థిక పరిస్థితి చిన్నది, మన బ్యాక్గ్రౌండ్ చిన్నది, మన కుటుంబం చిన్నది, మన ప్రతిదీ మనం చిన్నవాళ్ళం. వినండి, ఇక్కడ ఎవరు గొప్ప వాళ్ళు లేవు, కోటీశ్వరులు ఉన్నారు. కానీ మన చిన్న జీవితాన్ని ఎవరి చేతిలో పెట్టాలి? దేవుని చేతిలో. ఆ చిన్నవాడు తన ఉన్నటువంటి చిన్న ఆహారాన్ని గొప్ప ప్రభు అయిన చేతిలో పెట్టాడు. గొప్ప ప్రభు ఏం చేశాడంటే
వాటిని ఆశీర్వదించాడు. ఇప్పుడు హల్లెలూయా. మన చిన్నదాన్ని ప్రభు చేతులు పెడితే, మన చిన్న జీవితాన్ని ప్రభు చేతులు పెడితే, మనకున్న చిన్నది ప్రభు చేతికి ఇస్తే దాన్ని ప్రభువు ఆశీర్వదించి ఎక్కువగా చేస్తాడు. ఎంత గొప్ప మాట అండి అది నిజంగా. అక్కడ చూద్దాం, కొంచెం కంటిన్యూగా చదువుదాం. యేసు 10వ వచనం చదవండి గోపి గారు. యేసు జనులను కూర్చుండబెట్టి చెప్పాను, ఆ చోట చాలా పచ్చిక ఉండేది కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు లెక్కలు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండేది. పురుషులను లెక్క పెట్టారు. పురుషులు వాళ్ళు, ఒకడు ఎక్కువ తినేవాడు, ఒకడు తక్కువ తినేవాడు. చిన్నవాడి రొట్టెలు 5,000 మంది పురుషులకు సరిపోయినాయి. చిన్నవాడిచ్చిన రొట్టెలు పెద్దవాళ్ళు తినే వరకు సరిపోయినాయి. ఇంకా పురుషులు, ఇంకో 5,000 మంది స్త్రీలు, ఇంకొక 10,000 మంది పిల్లలు వేసుకోవచ్చు. దాదాపు బైబిల్ పండితుల అంచనా ప్రకారము 25,000 మంది తిన్నారట. ప్రభుత్వ స్తోత్రం. ఏమంటే మన పెళ్లికి 25,000 మంది వచ్చారు అనుకో, ఒకవేళ అంటే మన ఇంట్లో ఎవరైనా పెళ్లి చేస్తే ఎంత ఖర్చు అవుతుంది? ఎంత ఖర్చు అవుతుంది? 25,000 మంది భోజనం పెట్టాలంటే ఎన్ని చేపలు కావాలి, ఎన్ని కిలోలు కావాలి, చేపలు ఎన్ని రొట్టెలు కావాలి. అక్కడ ఉన్నదే చేస్తున్నాం. మనం కూడా రొట్టెలే చేద్దాం. ఎన్ని రొట్టెలు చేయాలి? ఎవరు చేయాలి? ఎన్ని రొట్టెలు చేయాలి? మన ఇంట్లో రొట్టెలు చేయాలంటేనే పిండి పిసుకాలంటే కష్టం అనుకుంటాం. మన కాదు, మనం ఇంట్లో వాళ్ళకి తయారు చేసుకోవాలంటే నానబెట్టి చాలా ఎంత కష్టమైన పని. మా బైబిల్ కాలేజీలో చపాతి తినడం గొప్ప, కానీ చేయనికి రావడానికి వచ్చేవాడు. నిజంగా తినడానికి రమ్మంటే మాత్రం ఈవెన్ నేను కూడా ఎక్స్ట్రా ఉందని వెళ్ళేవాడిని. చపాతి బాగా టేస్ట్ ఉండేది, కానీ డ్యూటీ చేసేవాళ్ళు, మ్యాన్యువల్ డ్యూటీ. చపాతీని పిండిని పిసుకడానికి మాత్రం ఎవరు పిసుకరా అంటే ఎంత కష్టం కదా. మరి 25,000 మంది తినే రొట్టెలు చేయాలంటే ఎంత కష్టం. 25,000 మంది తినే మరి ఈ చేప ముక్కలు తేవాలంటే ఎన్ని కేజీలు కావాలి? ప్రభువు ఈ 2 చిన్న చేపల్ని 5 చిన్న రొట్టెలను 25,000 మంది కడుపులో తినేలా చేశారు. అంటే ఎంత గొప్పగా ఆశీర్వదించారు. మన చిన్న జీవితాన్ని ప్రభువుకి ఇస్తే ఆయన తప్పకుండా అనేకులకు ఆశీర్వదకరంగా మన జీవితాన్ని ఆశీర్వదిస్తారు. ఇంకా 12 గంటలు మిగిలాయి. మిగిలిన ముక్కలు ఎత్తితే ఇంకా మిగిలినాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చిన్నవాడి దగ్గర నుంచి దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఆ చిన్నవాడి పేరు బైబిల్లో నిలిచిపోయింది. ప్రభుత్వ స్తోత్రం. ఇంకొక మాట అద్భుతంగా మనం చూద్దాం. ఇశ్రాయేలు దేశపు చిన్నది చేసిన గొప్ప పని. రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి చదువు. మొదటి నుంచి తర్వాత ఒక్క నిమిషం. సెకండ్ కింగ్స్, రెండవ రాజు 5వ అధ్యాయం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనే ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉన్నాడు కనుక అతను తన యజమాను దృష్టికి గరుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి ఉండేది కానీ అతడు కుష్ఠరోగి. చాలు, మిగతా తర్వాత చూద్దాం. ఇక్కడ గమనిస్తే సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయామాను. సిరియా అనే ఒక దేశం ఇప్పటికీ ఉంది. ఆ దేశానికి సైన్యానికి ఒక అధిపతి ఉన్నాడు. రాజు వేరు, సైన్యాధిపతి. సైన్యానికి ఒక లీడర్ ఉంటాడు. సో ఆ లీడరు ద్వారా దేవుడు ఆ దేశానికి విజయం ఇచ్చాడు. ఆ సైన్యాధిపతి ద్వారా ఆ దేశానికి దేవుడే విజయం ఇచ్చాడు. కాబట్టి అతనికి ఏం పేరు వచ్చింది తెలుసా? అతను తన యజమానుడి దృష్టికి గనుడయ్యాడు. దేవునికి స్తోత్రం. ఏమయ్యాడు? గనుడయ్యాడు. నెంబర్ 1. రెండవది, అతడు మహా పరాక్రమశాలి అయి ఉండెను. ఏమై ఉండేనట? మహా పరాక్రమశాలి అయి ఉండేనట.
పరాక్రమశాలి అంటే అతని ముందు ఎవడు కూడా నిలవలేడు. అటువంటి పరాక్రమశాలి అయి ఉన్నాడు. కానీ అతడు కుష్ఠరోగి. అంత బాగా కోట్లు ఉన్నాయి కానీ కుష్ఠుది ఏమన్నా అతడు కుష్ఠులతో బాధపడుతున్నాడు. బయట గొప్ప యుద్ధాలు చేస్తున్నాడు, పేరు వస్తుంది. కానీ ఇంట్లోకి వచ్చేసరికి భార్య కూడా దగ్గర వచ్చి దూరం ఉన్నాడు. ఎంత బాధాకరమైన విషయం. పిల్లల్ని ఎత్తుకోలేకపోతున్నాడు, మరి ఎవరికి షేకం చేయలేకపోతున్నాడు, కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. అయితే యూదా దేశం మీద యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి కొంతమందిని వాళ్ళు చెరగొని తీసుకొని వచ్చారు. చదువుతాం ఆ విషయాన్ని. 2వ వచనం చూద్దాం. సిరియన్లు బయలుదేరి ఇశ్రాయేలు దేశం నుంచి పోయి ఉండేది. వాళ్ళ అచ్చం నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ అది నయామాను భార్యకు పరిచారం చేయుచుండెను. చూడండి, ఇశ్రాయేలు దేశానికి యుద్ధానికి పోయి వాళ్ళని గెలిచి, ఇశ్రాయేలు దేవుని ప్రజలే ఏం తప్పు చేశారో సిరియాలకు దేవుడు అప్పగించాడు. మీరు గుంపులుగా పోయి యుద్ధం చేసి అక్కడి నుంచి ఒక చిన్నదాన్ని తీసుకొచ్చాడు. ఈ నయమాన్ ఒక అమ్మాయిని, చిన్న అమ్మాయిని తీసుకొచ్చాడు. ఆ చిన్న అమ్మాయిని తీసుకొచ్చి తన భార్యను పరిచయం చేయడానికి పెట్టాడు. మరి ఈ చిన్నది ఊరుకు ఉండాలి కదా. ఏమేం చేసిందో తెలుసా? చూడండి 3వ వచనం. అది షమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవాలని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అని. ఈ అమ్మాయి చిన్నదే కానీ చాలా గొప్ప పని చేసింది. ఏమిటి? ఏదో చిన్నదాన్ని నా బాధ నేను పడాలి, కొన్ని రోజులు డ్యూటీ చేసి అయ్యా నా దేశం నన్ను పంపించండి అని చెప్పుకోవాలి. కానీ ఆ యజమాని యొక్క భార్యతో చెప్తుంది, అయ్యా అమ్మా, షమ్రోనులో మాకు ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరికి కానీ నా యజమానుడు వెళ్ళి ఉంటే అతడు తప్పకుండా బాగుపడతాడు. అతడు ప్రవక్త, దేవుని ప్రవక్త, అతడు బాగు చేస్తాడు నా యజమానుడిని చెప్పింది. ఈ విషయం భార్య భర్తకు చెప్పింది. భర్త వెళ్ళి రాజుకు చెప్పాడు, అయ్యా షమ్రోనులో, ఇశ్రాయేలు దేశంలోని షమ్రోనులో ప్రవక్త ఉన్నాడట, మరి ఆయన బాగు చేస్తాడట. ఆ దేశం నుంచి వచ్చిన ఒక చిన్న అమ్మాయిని మా ఇంట్లో పెట్టుకుంటే అమ్మాయి నాకు చెప్పింది అని అన్నాడు. మరి నేను ఏమైనా లెటర్ రాయాలా ఆ రాజుకు అంటే, లేదయ్యా నేనే ప్రవక్త దగ్గరికి వెళ్తానని నేరుగా ప్రవక్త దగ్గరికి వెళ్ళాను. ప్రవక్త దగ్గరికి వెళ్తే ఆ ప్రవక్త అంటాడు, నీవు వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునుగు అంటారు. ఆ యోర్దాను నదికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే బురద నీరు ప్రవహిస్తుంది అంటారు. నీళ్లు శుభ్రంగా ఉండవు, మట్టితో కలిసినట్టుగా నీళ్లు ఉంటాయి, కింద అడుగు కనబడదు, మురికి మురికిగా ఉంటాయి నీళ్ళు. ఆయన కోపం వచ్చింది, ఇదేంటి నేను ఇంత దూరం నుండి వస్తే రాజునైతే సైన్యాధిపతినైతే నన్ను మురికి నీళ్ళలో మునుగమంటాడేంటి? మా దేశంలో మంచినీటి సరస్సులు లేవా? అక్కడ మునుగమంటే 100 సార్లు మునుగుతా కదా అని కోపంతో వెళ్ళిపోతుంటాడు. అప్పుడు ఆ సైన్యాధిపతి యొక్క శిష్యుడు అంటాడు, మరొక సైనికుడు అంటాడు, అయ్యా నేను ఇంకా వేరే ఏదైనా పని చేయమంటే చేస్తావు కదా, నీకు ఏదైనా బలమైన పని ఏమైనా చెప్పాడా? కేవలం మునుగుమన్నాడు, మునిగి చూస్తే నీ శరీరం బాగుపడుతుంది కదా అని అంటాడు. సరే ఎందుకైనా మంచిదేలే, ఇంత దూరం నుంచి వెళ్ళిపోవడం కంటే మునిగితే మంచిదని వెళ్ళి ఆ యోర్దాను నదిలో 7 మార్లు మునుగుతాడు. 7వసారి మునిగి లేచిన వెంటనే తన శరీరానికి కుష్ఠంతా రాలిపోయి తన చర్మం లేత పిల్లవాని చర్మం వలె అవుతుంది. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. రెడీ చేద్దాం. హల్లెలూయా. అతని జీవితాన్ని మార్చేసింది ఈ చిన్న అమ్మాయి. దేవుడికి స్తోత్రం. ఈ చిన్న అమ్మాయి చెప్పిన వార్త సైన్యాధిపతి జీవితంలో సంతోషాన్ని నింపింది, అతని ముఖంలో ఆనందాన్ని నింపింది, అతని జీవితంలో సంతోషాన్ని నింపింది. ఇక అతను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడుగా అయ్యాడు. ప్రభువుకి స్తోత్రం. కాబట్టి మనం చిన్నవాళ్ళమే అని చెప్పేసి
మనం చాలా చిన్నవాళ్ళం అని చెప్పేసి దేవుని వార్తను మన పక్క వారికి కానీ, మన ఎదురు వారికి కానీ, మన ఫ్రెండ్స్కి కానీ వీలైతేనే వాళ్ళు బలవంతంగా లేదు. ఆ వార్త, దేవుని వార్త ఒక మాట వాళ్ళకి వినిపింప చేయడంలో మనం ఏమాత్రం వెనుకంజా భయపడదు. ఆ చిన్న అమ్మాయి భయపడలేదు. ఎవరైనా బానిసలు యజమానురాలు కదన్న విషయం చెప్పగలుగుతారా? బానిసలు ఒక బానిస అమ్మాయి యజమానురాలికి సలహా ఇవ్వండి. చిన్న అమ్మాయి ఎంత భయపడాలి? ఆమె దగ్గర పోతేనే కాళ్ళు వణుకుతాయి, చేతులు వణుకుతాయి. కానీ ఎంత ధైర్యం చేసిందని, ఎంత విశ్వాసం అండి అమ్మాయికి. ఎంతో విశ్వాసంతో ఆ పని చేయగలిగింది. ప్రభు స్తోత్రం కలుగుతున్నాడు. ఇంకొక విషయం మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 48 నుంచి 50 వచనాలు. ఇది మనకు తెలిసిన చరిత్రే, కానీ అందులో రాయబడిన మాట ఒకసారి చదివితే అవి నిజంగా మనల్ని మన పులకరింప చేయగలుగుతాయి. ఆ మాటలు మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 48 నుంచి నేను చదువుతాను. ఇది ఎక్కువగా ఉంటుంది కాబట్టి డ్యూరేషన్ సమయం చదువుకుంటున్నా. 17వ అధ్యాయము 48వ వచనం. ఫిలిష్తీయుడు లేచి ఫిలిష్తీయులు లేచి దావీదును కలుగుటకై అతనికి ఎదుర్కోగా దావీదు వారిని ఎదుర్కొనుటకై సైన్యములను త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని ముందుగా కొట్టాను. ఆ రాయి వారిని ఎదురు వచ్చినందున వాడు నేలలో బోర్లపడేను. గమనించండి, ఇది మనకు చాలా తెలిసిన విషయం. ఎందుకంటే దావీదు గోలియాతును చంపిన విషయం చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు. కానీ ఇక్కడ కొన్ని మాటలు చదువుతుంటే మనకి ఇంకా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ వ్యక్తి చేసిన పని ఏంటి దావీదు అంటే, సౌలు ఇతనికి శరభంగ కవచాన్ని ఇస్తాడు, శిరస్త్రాన్ని ఇస్తాడు, రక్షణ కవచం ఇస్తాడు, కత్తి ఇస్తాడు, డాల్ ఇస్తాడు. కానీ అవి అతనికి సరిపోదు. అయ్యా వీటితో నేను ఎప్పుడు ఎక్కడ ఏం పని చేయలేదని అన్ని పక్కన పెట్టి తను ఒక ఒడిసెలు తీసుకొని ఒక రాయి మాత్రం ఒక 5 రాళ్ళు తీసుకొని తన పాకెట్లో పెట్టుకొని వెళ్తాడు. వెళ్ళి ఆ ఒడిసెల్లో రాయి పెట్టి, చిన్న రాయిని పెట్టి తిప్పి అతను నుదుట కొట్టినప్పుడు అతను బోర్లో పడతాడంట. దేవునికి స్తోత్రం. పోయిన ఆదివారం కూడా ఈ విషయాన్ని దృష్టికి తీసుకొచ్చాను. అతడు బోర్లో పడతాడు. అప్పుడు వెంటనే దావీదు పరిగెత్తి అతని మీదకి ఎక్కి అతని దగ్గర ఉన్నటువంటి కత్తిని తీసుకొని అతని మెడను నరికి మొండెం నుంచి తలను వేరు చేస్తాడు. వేరు చేసి ఆ తల తీసుకొని రాజు దగ్గరకు వస్తుంది. ఈ గొప్ప కార్యం చేసినటువంటి ఫిలిష్తీయులందరూ కూడా భయపడి తమ ఆజానుభావుడైనటువంటి తమ తరపున పోరాడినటువంటి ఈ వీరుడు ఇంత సులువుగా చనిపోయాడు, అతను తలని నరికేశాడంటే వీడు మన తలను కూడా నరుకుతాడేమోనని పారిపోతారు ఫిలిష్తీయులందరూ కూడా. అప్పుడు ఇశ్రాయేలీయులు వారిని తరిమి వారిని చంపి వారి విజయము కలిగి వెనక్కి వస్తారు. అయితే ఈ తల తీసుకొని ఆయన వస్తూ ఉంటున్నప్పుడు సౌలు దావీదులో ఒక మాట అంటున్నాడు. చూడండి అన్నమాట. 57వ వచనం. దావీదు ఫిలిష్తీయుని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతన్ని పిలుచుకొని పోయి ఫిలిష్తీయుని తల చేతనుండగా, చూడండి, ఫిలిష్తీయుని తల చేతనుండగా అతడు సౌలు దగ్గరికి తోడుకొని వచ్చాను. 58 కూడా చూడండి. సౌలు అతనిని చూచి చిన్నవాడా, మనకు కావాల్సింది ఏమన్నాడంట? దావీదు అనలేదు, ఓ వీరుడా అనలేదు, బా గోలియాతుని చంపినవారా నీలాంటి వాడు లేడు అనలేదు. అతనికి ఒక డిసిగ్నేషన్, అతని హైట్ పర్సనాలిటీని బట్టి అతను పిలుస్తున్నాడు. నగం ఏమని పిలుస్తున్నాడు చెప్పండి. ఇక్కడ ఉన్న హాస్పిటల్లో ఇంత దూరం వచ్చిందన్న ఏమని పిలుస్తున్నాడు అని మళ్ళీ అలా చదవండి. చిన్నవాడా, దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమని పిలుస్తున్నాడు? చిన్నవాడా. ఇంత మాట చిన్నవాడా. గోలియాతు కూడా ఈయన దావీదును చూసి ఏమన్నాడు ఒకసారి చూద్దాం. పైన చూద్దాం. 42వ వచనం.
చుట్టూ పార చూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటి వాడును రూపసీనై చూసి అతన్ని తృణీకరించెను. 44 చదవండి. నా దగ్గరికి రమ్ము, ఈ మాంసమును ఆకాశ పక్షులకు భూమృగములకు ఇచ్చివేతులని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా. గొల్లియాతు ఈ దావీదును కూడా చూసి ఎవరో నా దగ్గరకు వస్తున్నారట అని ఆయన అనుకుంటున్నాడు. బహుశా నాలాంటి ఎత్తుగల మనిషి కావచ్చు అనుకున్నాడు. ఎందుకంటే ఈయన 9 ఫీట్లు ఉన్నాడు, 6 మూరల జానడు ఉన్నది. ఆ రోజులో ఒక మూర ఫీట్నర, 15 ఆరులో 9 ఫీట్లు, ఇంకా ఎక్కువ జానడు మనకి 9.5 ఫీట్లు ఉన్నాడు. అంటే బహుశా ఇస్లాం హైట్ వచ్చి ఇక్కడ వరకు వచ్చు. దీనికి ఆనుతాడు ఆయన. బహుశా నేను కూడా వాడిని చూడాలంటే ఇట్లా చూడాలి. ఎవరు ఇక్కడ ఉన్న మనం ఎవరు చూడాలన్నా వాడిని ఇంటిని చూడాలి. అంటే ఇప్పుడు దావీదు నాకంటే హైట్ చిన్న ఉండొచ్చు అనుకుందాం, అనుకోండి. నా తోడు ఉండొచ్చు, అప్పటి రోజు ఒకవేళ నా అంత హైట్ ఉన్నాడు అనుకో, బహుశా దావీదు ఇట్లా చూసి ఉంటాడు. ఒకవేళ ఈ గొయ్యత అనుకుంటాడు, నాలాంటి వాడిని పంపించారో వాడు ఎక్కడ చూస్తున్నాడు. ఎక్కడ అంటే ఇప్పుడు చిన్నగా నడుచుకుంటూ వస్తున్నాడు. వాడిని చూసి ఇంత పిల్లలు పంపుతున్నారు ఏంటో వీరికి, కట్టబట్టుకుని వస్తున్నావేంటో, నేను ఏమైనా కుక్కరా, నేను చింపేస్తా, చేయటం చెప్పి అట్లా ఎగరేస్తే ఆకాశ పక్షులు అందుకుంటే భూకృగాలు తింటాయి నువ్వురా అన్నాడు. తృణీకరించాడు. అయితే దావీదు అంటాడు, ఇశ్రాయేలీయులను తృణీకరిస్తున్న నీవు సున్నతి లేని వాడవు, యెహోవా నామమున నీతో యుద్ధానికి వస్తున్నాను, ఈ రోజు నిన్ను దేవుడు నాకు అప్పగించాడని చెప్పి రాయి విసిరాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గమనించండి, ఆ చిన్నవాడు దేవుని చేతికి తనంతాను సమర్పించాడు. సౌలు కూడా పిలుస్తున్నాడు ఏమనంటే, చిన్నవాడా, దేవునికి స్తోత్రం కలుగుతున్నాడు. అతన్ని చూచి, చిన్నవాడా నీవెవని కుమారుడు అని అడగగా దావీదు బెత్లెహేమీయుడైన యెషయి అను నీ దాసుని కుమారుడని ఉత్తరము ఇచ్చాడు. ప్రియమైన దేవుని సన్నిధి, మనం ఆలోచించాలి. చిన్నవాడైన దావీదు అంత పెద్దవాడిని దేవుని శక్తితో చదివాడు. సైన్యం పరిగెత్తకట్టుగా చేశాడు. ఫిలిష్తీయుల సైన్యం గుండెలో రైలు పరిగెత్తగా చేశాడు. చిన్న బాలుడు తన దగ్గర ఉన్న చిన్న వస్తువులు దేవుడికి ఇచ్చాడు. 25,000 మంది ఆకలితో ఇచ్చాడు. అలాగే ఆ చిన్న అమ్మాయి దేవుని మాటలు ఆ గొప్ప రాజుకు చెప్పింది, ఆ గొప్ప సైన్యాధిపతికి చెప్పింది. ఆ సైన్యాధిపతి స్వస్థత నుండి ఇంట్లో కుటుంబంలో అందరితో సంతోషంగా ఉండగలిగినాడు. దేవుడికి స్తోత్రం కలుగుతున్నాడు. ఇకపోతే చివరిగా ఒక మాట చూసుకున్నాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 32వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయం 32వ వచనం. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైనది చాలు. చివరిగా ప్రభు తన శిష్యులను చూసి అంటున్నాడు, చిన్న మంద. ఎలా ఉన్నారు యేసు ప్రభుతో వాళ్ళు? 12 మంది. చిన్న మంద. ఈ చిన్న మందను పట్టుకొని యేసు ప్రభు గొప్ప గొప్ప పనులు చేసి చివరికి ఆయన వెళ్ళే సమయం వచ్చినప్పుడు అంటున్నాడు, చిన్న మందగా ఉన్న మీరు భయపడకండి, మీకు దేవుని రాజ్యము అనుగ్రహించబడి. మీరు చిన్న మంద అయినప్పటికీ కూడా దేవుని రాజ్యము మీకు అనుగ్రహించడానికి తండ్రికి ఇష్టమైంది. ఎలాగండి? ఎలా అనుగ్రహించారు దేవుని రాజ్యాన్ని వాళ్ళకి? ఆ రోజు పెంతెకొస్తు పండుగ దినమున కేవలం 120 మంది మేడ
ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు, దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. కేవలం ఈ 120 మంది 12 మందితో కలిపి మిగతా అనేక మంది సహోదర సహోదరులు కలిసి ఒక 120 మంది మాత్రమే మేడగదిలో చేరి దేవుని మనసారా ఏక మనసుతో ఆరాధిస్తూ ఉంటే ఆ పండగ దినమున ఆకాశం నుంచి ఒక శబ్దము కలిగి మరి వారి మీదకి బలమైన గాలి ఒకటి వీచి అగ్ని కనిపించి నాలుగులుగా విభాగింపబడి ఈ 120 మంది మీద వ్రాలగా వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని వారు అక్కడ ఉన్నటువంటి అనేక దేశస్తుల యొక్క భాషలు మాట్లాడి ఆ పట్టణంలో ఉన్నటువంటి వారందరినీ ఆశ్చర్యపరిచారు. దేవుడికి స్తోత్రం. ఆశ్చర్యపరిచారు. వారంతా వచ్చారు. భూమి మీద ఉన్నటువంటి అనేక దేశాల ప్రజలు ఆ యొక్క పెంతుకొస్తు పండుగకు వచ్చారు. వస్తే వీరు గట్టిగా శబ్దంతో వారి భాషలు వీరు మాట్లాడుతూ ఉంటే, వీరేంటి యూదులు మా భాష మాట్లాడుతున్నారని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే వారు దేవుని కార్యాలు వివరిస్తూ ఉన్నారు. అప్పుడు పేతురు లేచి ఆ ప్రజలకి సువార్తను ప్రకటిస్తే ఆ దినమున 3,000 మంది బాప్తిస్మం పొందారు. ఇది ఆశ్చర్యకరమైన కార్యం. దేవునికి స్తోత్రం. ఆ చిన్న మందకు దేవుడు 3,000 మందిని అప్పగించాడు. ఆ తర్వాత 5,000 మందిని అప్పగించాడు. ఇక ఆ తర్వాత సంఘము విస్తరించి అభివృద్ధి చెంది ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిందంటే దేవుడు ఎవరికి అప్పగించాడంటే ఆ చిన్న మందకే మొదట అప్పగించాడు. ఇక్కడ కూడా మనం చిన్న మందగా ఉంది. ఎంతమంద? చిన్న మంద. మొన్నటి వరకు 120 మంది మంద 100 మంది మంద ఉండేవారు. కానీ ఇప్పుడు ఒక 15 మంది 16 మంది మాత్రం ఉన్నాం. దేవుడు మనల్ని అంటున్నాడు, చిన్న మంద భయపడకండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న మంద భయపడకండి, మీకు రాజ్యం అప్పగించడానికి తండ్రికి ఇష్టమైంది. కాబట్టి మన చిన్నవారి ద్వారానే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. 2004వ సంవత్సరంలో భగవంతుల నగర్లో నేనున్నాను. అప్పుడు ఒక సహోదరి ఇలాగ అన్నది నన్ను. ఏమని అంటే, అమ్మా చర్చికి ఎందుకు రావట్లేదు, మరి రండి ప్రభు దగ్గర రండి. నేను అన్నా అంటే ఆ సహోదరి అన్నది, అయ్యా నువ్వు చాలా చిన్నవాడివి, నా సమస్యలు నీతో చెప్పుకుంటే నువ్వు ఆ సమస్యలు క్లియర్ చేయలేవు. నాకు చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. నిన్ను చూస్తేనేమో చిన్నగా ఉన్నావు. ఆమె ఆమె భాషలో చెప్పింది, నువ్వు ఇంకా బాలుడివే అని చెప్పింది. హల్లెలూయా. నిజంగా చెప్పింది డైరెక్ట్గా. నువ్వు ఇంకా బాలకుడు అన్నాడు. బాలకుడు, నువ్వు ఇంకా బాలకుడు అన్నాడు. నేను సరే సంతోషం, నేను మరి బాలకుడిని కదా, బాలుడిని మరి. ఒక 22-23 years అంతే. కాబట్టి నువ్వు బాలుడు అని అన్నందుకు నాకు ఇంకా సంతోషం. ఎందుకంటే బైబిల్లో బాలులు అనే వాళ్ళే పెద్ద కార్యాలు చేశారు. దేవుడికి స్తోత్రం. ఇర్మియా, నేను బాలుడని అనవద్దు అని దేవుడు అన్నాడు ఇర్మియాతో. నేను పంపు జనుల యొద్దకు నీవు వెళ్ళు అన్నాడు. ఇర్మియా గొప్ప ప్రవక్తగా బైబిల్లో నిలిచిపోయాడు. మొదటి అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం తీయకండి. 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో చూస్తే షద్రకు మిషకు అబేద్నెగోలు దానియేలు అను బాలుల యొక్క ధైర్యం చూసినప్పుడు అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. అను బాలుల యొక్క ధైర్యం చూసినప్పుడు వారేమన్నారు, రాజా నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత మాకు లేదు, మేము ఈ భోజనం తిననే తినం. ఒకవేళ నీవు మమ్మల్ని అగ్నిలో వేసినా మేము కాలిపోతాం, మా దేవుడు కాపాడుతాడు. ఒకవేళ ఆయన కాపాడకపోతే మేము కాలి బూడిదైతాం, కానీ నీ విగ్రహానికి మాత్రం మేము నమస్కారము చెయ్యం. ధైర్యంగా చెప్పగలిగినారు. ఆ చిన్న బాలులు ఏం చేశారండి, అగ్నిని ఆపారు. దేవునికి స్తోత్రం. మండుతున్న 7 మండుతున్న అగ్నిలో ఈ చిన్న బాలులను వేస్తే అగ్ని కాల్చలేకపోయింది. హోదా 4వ వ్యక్తిగా యేసు ప్రభువు దేవదూత రూపాన్ని ధరించుకొని వారి మధ్యలో ఉన్నాడు. 2 చేతులతో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న బాలుడు ప్రభు యేసుక్రీస్తును వారి దగ్గరికి పంపించుకోండి. బైబిల్ చిన్న వాళ్ళ గొప్ప గొప్ప పనులు చేస్తారు. కాబట్టి మనం చిన్న మందంగా ఉన్నాం, మా నాయకుడు చిన్నవాడుగా ఉన్నాడు అని మనం అనుకోకూడదు. మన వెనుకాల ఉన్నవాడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. మన వెనుకాల ఉన్నవాడు గొప్పవాడు.
మన ముందు నడుస్తున్న వారు గొప్పవారు. మన బలం చూసి మనము ఏనాడు కూడా ప్రయత్నాలు చేయకూడదు, కానీ దేవుని బలం మీద మనము నమ్మకం ఉంచాలి. అందుకే ప్రభు అన్నాడు కదా, బలము నాది అని ఒకసారి దేవుడు పలికితే అది రెండవసారి మనకు నిలబడి ఉంది. దేవుడు దొరుకుతున్నా చిన్న వారితో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాం. మన చిన్న జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నేను ఒంటరిగా ఉన్నాను, నేను ఒక్కదాన్నే ఉన్నాను, నేను ఒక్కనే ఉన్నాను, నాకెవరు తోడు లేరు, నన్ను ఎవరు బలపరిచేవాడు లేరు అని మనం అనుకోకూడదు. కానీ నువ్వు ఒంటరిదానివైనా, నువ్వు ఒంటరి వాడవైనా నీ జీవితాన్ని పూర్తిగా దేవుని చేతిలో పెడితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. తన గురించి కనుమూసుకోండి, ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తాను. చిన్న వాటితో నీకు చేసిన గొప్ప కార్యం నాయనా, నీవు ఉంటే నాకు చాలా ప్రభువా. నా జీవితంలో మేము చిన్నవాళ్ళము, సన్నవాళ్ళము, ఏమి లేని వాళ్ళము పక్కన పెట్టాను. నీవు గొప్పవాడిగా మాకున్నావు, నువ్వు గొప్ప పనులు చేస్తావు. మేము నీ యుద్ధకు రానందువల్లే ఈరోజు గొప్ప కార్యాలు చూడలేకపోతున్నాం. కూర్చున్న ప్రతి ఒక్కరిని దీవించి బలపరచండి. ఒంటరితనంతో ఫీల్ అవుతూ నేను ఒక్కదాన్నే ప్రభువులో ఉన్నాను కదా, నేను ఒక్కడినే ప్రభువులో ఉన్నాను కదా, నాకు సపోర్ట్ ఎవరు లేరే, నాకు కుటుంబం అంతా సపోర్ట్ ఉంటే ఇంకా బాగుండేది అనుకుంటున్నావా? సహోదరుడా, సహోదరు, నేను చిన్నవాణ్ణి, నేను ఆర్థికంగా చిన్నవాణ్ణి, సమాజంలో చిన్నవాణ్ణి, కుటుంబంలో చిన్నవాణ్ణి, సంఘంలో చిన్నవాణ్ణి అనుకుంటున్నావా? గొప్ప దేవుడు నీతో ఉన్నాడు, గొప్ప దేవుడు నీలో ఉన్నాడు. ఆయన జీవితంలో దావీదు వలె తోడేళ్ళు నడిపించడు. ఆ చిన్నవాడి చేతులలో ఉన్న చిన్న రొట్టెలు తీసుకుని ఎంత గొప్ప పని చేశాడు నీ జీవితంలో కూడా చేస్తాడు. తండ్రి, ఈ మాటలు మా హృదయాల్లో దీవించి ఆశీర్వదించి మా జీవితంలో ఫలింపచేయమని స్తుతిస్తాం, కృతజ్ఞతలు చెల్లిస్తాం. మహిమ, ఘనత, ప్రభావం మీకు ఆపాదిస్తాం. సమస్త విషయాల్లో మీరు మహిమ, ఘనత పొందడం, స్తుతి, స్తోత్రం మీకు ఆపాదిస్తాం. మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు స్తుతించి స్తోత్రించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. చిన్న పాట పాడుతున్నాము.